సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడుల్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగలు చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము, ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకు తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియోలు చేసుకుందాం. రైట్, ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి, అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు, కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు, ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తల్లిగారికి మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలకు చేసుకోవడానికి, మా మేనమామలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ పుష్కరాలలోనూ కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు సింహరాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహంలోనే, అంటే జన్మంలోనే బుధుని యొక్క సంచారము ఒక 7 రోజులు జరుగుతున్నది. తదుపరి ఆయన కన్యలో ప్రవేశించి 23 రోజులు సంచారం చేస్తున్నారు. జన్మల్లో ఈ బుధుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. చెడు ఆలోచనల వైపు, దుర్మార్గపు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు, ఇట్లా అంతా ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణే ఉంటుంది ఆ బుధుడు 7 రోజులు మాత్రం. ఆ తదుపరి ద్వితీయ స్థానంలోకి వచ్చి 23 రోజుల పాటు ఉంటున్నారు. ఇక్కడ 23 రోజులు ఆయన చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, కుటుంబంలో బాగుంటుంది, కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక రవిని తీసుకున్నట్టయితే రవి జన్మంలో 17 రోజుల పాటు 17వ తారీఖు వరకు ఉంటాడు. తదుపరి 18 నుంచి నెలాఖరి వరకు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ రవి
జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలడు. జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ద్వితీయ స్థానంలోకి వచ్చాక ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, అలాగే మాటలో కఠినత్వం, ఈ విధంగా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఎక్కువ ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి మనకి గోచరిస్తూ ఉన్నది 21 సంచారం. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో 2 రోజుల పాటు, తృతీయ స్థానంలో 28 రోజుల పాటు శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ శుక్రుని యొక్క సంచారం మనకు తీసుకున్నట్టయితే నెల రోజులు కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే 2 రోజులే అనుకోండి, 2 రోజులు అయినప్పటికీ కూడా ధనానికి లోటు లేకుండా చూస్తాడు. తృతీయం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏ కళల్లో ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి వారు మీరు ఆ రంగంలో ఎదగటానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు టీవీ రంగంలో ఉన్నారు, మీకు మిగిలిన వాళ్ళు ఎవరో కోఆపరేట్ చేస్తారు మీ అప్లిఫ్ట్ ఇవ్వడానికి, అంటే మిమ్మల్ని పైకి లేవతీయటానికి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా ఉపయోగకారిగా ఉంటాడు. ఇకపోతే జన్మల్లోనే కేతు సంచారం జరుగుతోంది. జన్మల్లో కేతు సంచారం అనేది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. అది కూడా ఆయన కూడా చెడు అలవాట్లు, చెడు వైపు ప్రవర్తించడానికి ఈ రకమైనటువంటి అక్కడే బుధుడు ఉన్నటువంటి 7 రోజులు ఆయన అదే ఫలితాలు, రవి 17 రోజులు ఉన్నారు ఆయన అదే ఫలితాలు ఇస్తున్నారు. అక్కడే కేతువు కూడా నెలంతా ఉంటాడు, ఈయన కూడా మొత్తం అంతా కూడా చెడు ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఎవరి యొక్క ఆ చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వీటి వైపు ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం కేతువు కూడా ఇస్తున్నాడు. 3 గ్రహాలు అట్లాగే ఉన్నాయి. ఇకపోతే ఈ సింహరాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. భార్యాభర్తల మధ్యన కీచులాటలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం కుదరకపోవటం, భిన్నాభిప్రాయాలతో ఉండటం వల్ల కొంచెం గమనించదగ్గ విషయం. వ్యాపారంలో కానీ అటువంటి దగ్గర భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల చేసేటటువంటి వ్యాపారం కానీ ఏదైనా సరే జాయింట్లో చేసేది అభివృద్ధి కుంటుపడేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే 8వ స్థానంలో శని గ్రహం వక్రగతి సంచారం చేస్తున్నాడు. వక్రగతి ఫలితం అంటే ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమి లేదు. ఆ డిగ్రీ లోపలనే ఉన్నారు కాబట్టి అపకారం జరగనటువంటిది, రాశి మారేటటువంటి అవకాశం లేనటువంటి స్థితిలోనే డిగ్రీల్లో వక్రగతిలో ఉన్నారు కాబట్టి అష్టమంలో శని ఉండటం అనేటటువంటిది దీన్ని అష్టమ శని అంటారు. ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది నెలంతా కూడా. కారణం ఏంటంటే అది ఆయుస్థానంలోనే ఆయుకారకుడైనటువంటి శని భగవానుడు ఉండటం వల్ల దూర బంధువులు, మిత్రులు ఎవరికో ఏదో జరగరానిటువంటి ఒక పెద్ద కీడు జరిగిందనేటువంటి వార్త వినటము, అలాగే ధన నష్టము, ధన కలహము, అలాగే కొన్ని సందర్భాల్లో పరాభవాలు, అవమానాలు, పెద్ద దుఃఖము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది 8వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను వల్ల. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుని యొక్క సంచారం 15 రోజులు ఉన్నదండి. ఆ 15 రోజులు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు రానిప్పుడు మీకు శ్రమకు తగిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. ఈ విధంగా 18 రోజుల పాటు ఆయన ఉంటారు. తదుపరి 12 రోజులు ద్వాదశంలో ఉన్నారు. ఆ ఖర్చు అంతా అనుకోని ఖర్చులన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. అలాగే ఈ గురువు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. గురువు వల్ల కూడా అనుకోని ఖర్చులు, మీరు ఎంత పిసినారితనంగా ఉండాలనుకున్నా, దాన్ని ఎంత తగ్గించాలనుకున్నా మీ వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే గురువు అక్కడ వ్యయస్థానంలో ఉండటం వలన చేసేటటువంటి వ్యయము అది ముందు మనకి చాలా ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మంచి శుభ పరిణామానికి దారి తీస్తుంది. ఆ గురువు వ్యయస్థానంలో ఉండి ఖర్చు చేయించేటటువంటి మంచి పనుల కోసం, అంటే ఒక ఇల్లు కొనటానికో, లేదా వాహనం కొనటానికో, పిల్లలు ఉన్నత విద్య కోసమో, ఇట్లా లేదు ఒక హెల్త్ పాలసీ తీసుకోవటానికి, ఏదో మొత్తం మీద ఒక శుభప్రదమైనటువంటి కార్యానికి ఆ డబ్బులు ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి ఏంటంటే 23 రోజుల పాటు బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు నెలంతా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు పాక్షికంగా 18 రోజుల పాటు ఉన్నాడు. అంటే నెలంతా పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు ఒక్కడే. మిగతా 2 గ్రహాలు ఏంటవి బుధుడు, కుజుడు పాక్షికంగా. అంచేత వీరు చేసే
ఖర్చు చేసే ప్రతి రూపాయి చాలా కాలిక్యులేటెడ్గా చూసుకొని ఇది అవసరమా కాదా అని ఆలోచించి కొనండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా తగిన మేరకు మాట్లాడండి. మృదు భాషిగా ఉండండి, మితభాషిగా ఉండండి. లేకపోతే ఇబ్బందుల్లో ఉంటారు. లేదు, ఎవరికి మీరు హామీలు అట్లాంటివి ఉండవద్దు. ధనం కూడా ఎవరికి ఇవ్వవద్దండి. మీ దగ్గర ధనం తీసుకున్నవాడే మీకు శత్రువు అవుతాడు. వాడు మీ సోదరుడే కావచ్చు, ఫ్రెండే కావచ్చు, బంధువే కావచ్చు, పైవాడు కావచ్చు, ఎవడైనా సరే మొత్తం మీద విరోధానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని కూడా ఎవరికి అప్పుగా ఏదో సహాయం చేస్తున్నాం అనే భావం కాదు, ఏ భావంతో కూడా మీరు ఇవ్వకుండా ఉండటమే మంచిది ఈ నెలంతా కూడా. ఇక్కడ మనం సూచిస్తున్నటువంటి గ్రహస్థితి ఆ విధంగా ఉన్నది. సో మీరు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వీలుంటే రోజు గుడికి వెళ్ళండి. పొద్దుటే వెళ్ళాలని ఏమి లేదు, సాయంత్రం వచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మీకు ఏదో టైంలో ఖాళీ దొరకపోదు. అంటే మీరు కొన్ని ఉద్యోగాల్లో మరి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు గుడి ఉండదు, పొద్దుట వెళ్ళేటప్పుడు గుడి తెరవరు. అటువంటి ఉద్యోగాలని మనం ఏం చేయలేం. అది మీరు ఇంటి దగ్గర కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా ఒక 2 నిమిషాలు ఆ నవగ్రహాల కోసం, ఆ దేవుడి కోసం వెచ్చించి ప్రార్థించండి. పరిస్థితులు కొంతవరకు మనకు చక్కపడేటట్టు అవకాశం ఉంటుంది.